హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు క్రికెట్ కిక్ ఆఫ్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ మీద ఘన విజయాన్ని సాధించింది. ఇట్స్ బ్రిలియంట్ మ్యాచ్. ఇండియన్ ఫ్యాన్స్కి పండగ లాంటి మ్యాచ్. విరాట్ కోహ్లీస్ కమ్బ్యాక్ విత్ అ బ్యాంగింగ్ 100 అండ్ శ్రేయస్ అయ్యర్స్ 50, శుభ్మన్ గిల్స్ బ్యూటిఫుల్ బ్యాటింగ్. చాలా జరిగాయి మ్యాచ్లో. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఒక టైంలో 32 ఓవర్స్ వరకు 2 వికెట్స్ మాత్రమే పడి చాలా మంచి పొజిషన్లో కనిపించారు. 270 ఆర్ 300 కొట్టే ఛాన్స్ ఉండి కూడా ఆ తర్వాత ఇలాంటి పరిస్థితి. అర్జెంటుగా ఐసీసీకి రిక్వెస్ట్ చేసి ఇకపై జరిగే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని ఒక రైవలరీ అని, యుద్ధం అని పిలవడం ఫస్ట్ బంద్ చేయాలి. దే డోంట్ డిజర్వ్ దిస్ మ్యాన్. వీళ్ళకంటే ఆ బంగ్లాదేశ్ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ లా అనిపించింది. దే హావ్ గివెన్ అ వెరీ గుడ్ ఫైట్. పాకిస్తాన్ ఇండియా రైవలరీ కంటే కూడా అసలు నాకు హార్దిక్ పాండ్యా అండ్ విరాట్ కోహ్లీని సెంచరీ చేయకుండా వచ్చి 4-6 కొట్టే ఆ రైవలరీ నాకు ఎక్కువ అనిపించింది. అసలు మ్యాచ్లో ఏం జరిగింది, కండిషన్స్ ఎలా ఉండినాయి, పిచ్ ఎలా ఉండింది, అవన్నీ మాట్లాడుకుందాం. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ గ్రేట్. ఐఎమ్ డూయింగ్ గ్రేట్. మ్యాచ్ విషయానికి వస్తే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్కి కొంచెం మంచి స్టార్ట్ అనే చెప్పొచ్చు. బాబర్ వచ్చి రాగానే కొంచెం మంచి షాట్సే ఆడాడు. పిచ్ అయితే నాకు చాలా ఫ్లాట్ అనిపించింది. యాజ్ యూజువల్ లైక్ లాస్ట్ మ్యాచ్ ఇట్ వాజ్ డ్రై అండ్ స్లో ఉండింది. అండ్ స్టార్టింగ్ బౌలింగ్ వచ్చిన షమి ఫస్ట్ ఓవర్లోనే 5 వైడ్లు వేసాడు. చాలా స్ట్రగుల్ అయ్యాడు బౌలింగ్ వేయడానికి. పేస్ కూడా అంతంత మాత్రంగానే ఉండింది. అసలు కంప్లీట్లీ రిథంలో లేనట్టే కనిపించాడు. ఐ హోప్ హీ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్ ఫర్ ద నెక్స్ట్ మ్యాచ్. ఎందుకంటే 1 వీక్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ కి. సో ఐ హోప్ హీల్ గెట్ బెటర్ అండ్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్. హర్షిత్ వాజ్ బ్రిలియంట్. చాలా బాగా బౌలింగ్ చేశాడు అండ్ పేస్ వేరియేషన్స్తో అసలు కొట్టే ఛాన్సే ఇవ్వకుండా ఒక ఆట ఆడుకున్నాడు పాకిస్తాన్ బ్యాట్స్మెన్ని. ఫైనల్లీ ఒక వికెట్ కూడా తీసుకున్నాడు. కుల్దీప్ గురించి మాట్లాడుకోవాలి. కుల్దీప్ అసలు చాలా బాగా బౌలింగ్ చేశాడు. మ్యాచ్కి ముందు చాలా స్పెక్యులేషన్స్ ఉండినాయి దట్ దే మైట్ డ్రాప్ కుల్దీప్ అండ్ గో విత్ వరుణ్ అని. బట్ రోహిత్ తన మీద భరోసా ఉంచి విన్నింగ్ కాంబినేషన్ని చెడగొట్టొద్దని సేమ్ టీంతోనే వెళ్ళారు. కుల్దీప్ అగైన్ భరోసాని నింపుకున్నాడు. 9 ఓవర్స్ వేసి 40 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సో హీ హాస్ బౌల్డ్ బ్రిలియంట్లీ వెల్. వీ కెన్ కంప్లీట్లీ రిలై ఆన్ హిమ్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ ఇన్ కమింగ్ మ్యాచెస్. లాస్ట్ మ్యాచ్లో స్లోగా ఆడి ఓడినందుకు పాకిస్తాన్ ఫ్యాన్స్ బాబర్ మీద చాలా కోపంతో ఉన్నారు. ఐ థింక్ దాని ఎఫెక్టే అనుకుంటా. ఈ మ్యాచ్లో కొంచెం ఫాస్ట్గానే స్టార్ట్ చేశాడు. బట్ సెట్ అయ్యే లోపే మన కుంగ్ఫు పాండ్యా బాబర్ని పెవిలియన్కి పంపించాడు. దానికంటే ముందు బాల్ బాబర్ 4 కొట్టాడు. దానికి పాండ్యా చూపించిన ఫ్రస్ట్రేషన్ అంతా ఇంత కాదు. బట్ నెక్స్ట్ బాలే బాబర్ని అవుట్ చేసి బాయ్ చెప్పాడు. నెక్స్ట్ ఓవర్లోనే అన్నెసెసరీ రన్కి వెళ్ళిన ఇమాముల్ హక్ అక్షర్ పటేల్ యొక్క బ్రిలియంట్ ఫీల్డింగ్కి రన్అట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో మన వాళ్ళ ఫీల్డింగ్ టాప్ నాచ్ ఉండింది. మన దిలీప్ సార్ అయితే ఫుల్ ఖుష్ అయిపోయి ఉంటాడు. బాబర్, ఇమామ్ వికెట్స్ తర్వాత వచ్చిన సౌద్ షకీల్ అండ్ రిజ్వాన్ టెస్ట్ మ్యాచ్ కంటే దారుణంగా ఆడారు. 33 ఓవర్స్ వరకు ఒక్క వికెట్ కూడా పడలేదు. బట్ చాలా జిడ్డు బ్యాటింగ్, అంటే చాలా జిడ్డుగా ఆడారు. అండ్ కరెక్ట్ సెట్ అయ్యి కొట్టే టైంలో అవుట్ అయ్యారు. మొత్తానికి ఖుష్దిల్ అండ్ టైలెండర్ సాయంతో 241 కొట్టి పాకిస్తాన్ ఆల్అవుట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇండియాకి చాలా మంచి స్టార్ట్ లభించింది. రోహిత్ శర్మ వచ్చి రాగానే రెచ్చిపోయి ఆడాడు. షాహీన్ అఫ్రిదీన్ అయితే ఒకే ఓవర్లో 3 4లు కొట్టాడు. బట్ ఒక అన్ప్లేయబుల్ డెలివరీకి అవుట్ అయ్యాడు. బట్ దాని తర్వాత కింగ్ కోహ్లీ అండ్ శుభ్మన్ గిల్ చాలా బాగా ఆడారు. చాలా కంట్రోల్గా ఆడాడు. అసలు బ్రిలియంట్ బ్యాటింగ్ చూపించారు ఇద్దరు. కింగ్ కోహ్లీ గురించి మాట్లాడుకుందాం. వన్స్ అ కింగ్ ఆల్వేస్ అ కింగ్. ఈ విషయం విరాట్ మళ్ళీ ప్రూవ్ చేశాడు. పాకిస్తాన్కి చుక్కలు చూపించాడు. రావడం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ రావడం మాత్రం పక్కా. విరాట్ డస్ ఇట్ ఎవ్రీథింగ్ అగెయిన్స్ట్ పాకిస్తాన్. మొన్న ఒక న్యూస్ రిపోర్టర్ షోయబ్ అఖ్తర్ని విరాట్ ఫామ్ గురించి అడిగితే కోహ్లీకి పాకిస్తాన్తో మ్యాచ్ అని చెప్పండి, ఆటోమేటిక్గా ఫామ్లోకి వచ్చేస్తాడు అని అన్నాడు. సో అది విరాట్ ప్రూవ్ కూడా చేశాడు. అగెయిన్స్ట్ పాకిస్తాన్ విరాట్ ఆల్వేస్ బ్రింగ్స్ బెస్ట్ అవుట్ ఆఫ్ హిమ్. బేసికలీ ఇలాంటి చిన్న స్కోర్ చేయడం ఈజీనే. బట్ కొన్నిసార్లు ఇట్ విల్ బికమ్ వెరీ ట్రిక్కీ. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో విరాట్ ఇంకా బాగా ఆడతాడు. హీ ఆల్వేస్ థింక్స్ టు స్టే లాంగర్ అండ్ మ్యాచ్ లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేయాలి అనే యాటిట్యూడ్లోనే ఉంటాడు ఆల్వేస్. ఎందుకంటే హీ నోస్ దట్ అతను క్రీజ్లో ఉన్నంతసేపు ప్రెషర్ ఇండియాకి మీద ఉండదు, ఆపోజిట్ మీద ఉంటుంది అని చెప్పేసి తనకి చాలా గట్టి నమ్మకం. హీ నోస్ ఇట్ వెరీ వెల్. అందుకే చాలా ఆరామ్సే ఆడుకుంటూ వచ్చాడు. పేస్ బౌలర్స్ని చాలా బాగా ఆడాడు. అండ్ కొన్ని చోట్ల అయితే కొన్ని షాట్స్ చూస్తే వింటేజ్ విరాట్ కోహ్లీ ట్రేడ్ మార్క్ కనిపిస్తుంది ఆ షాట్స్లో.
అబ్రార్ గిల్ వికెట్ తీసి కొన్ని పిల్లబచ్చ వేసాలు వేసినా నవ్వుకుంటూ బ్యాట్తోనే ఆన్సర్ ఇచ్చాడు. అండ్ లాస్ట్లో క్లచ్ చేసి సెంచరీ కొట్టిన విధానం అయితే మైండ్ బ్లోయింగ్. అంటే జస్ట్ థింక్ 7 4లు మాత్రమే కొట్టి సెంచరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. అసలు తను ఎంత ఫిట్గా ఉన్నాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. హ్యాట్స్ ఆఫ్ విరాట్. ఇట్ వాజ్ అ గ్రేట్ నాక్, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ నాక్స్ ఇది. అందుకే విరాట్ కోహ్లీని చేజ్ మాస్టర్ అని పిలిచేది. నెక్స్ట్ గిల్ విషయానికి వస్తే, గిల్ ఈజ్ బ్రిలియంట్ మ్యాన్. అంటే ఎప్పుడైతే గిల్కి వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారో అప్పటి నుంచి ఒక డిఫరెంట్ గిల్ కనిపిస్తున్నాడు. చాలా మెచ్యూర్డ్గా, చాలా జాగ్రత్తగా ఆడుతూనే ఆల్ కైండ్స్ ఆఫ్ షాట్స్ ఆడుతున్నాడు. అది చూసి నాకేమనిపిస్తుంది అంటే హీఈస్ రెడీ టు టేక్స్ విరాట్స్ ప్లేస్ అని అనిపిస్తుంది నాకు. ఐ మీన్ ఇట్స్ నాట్ ఎగ్జాజరేషన్, బట్ మేబీ పీపుల్ అనొచ్చు ఇట్స్ టూ అర్లీ టు సే అని, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ టూ అర్లీ టు సే. లాస్ట్ సిరీస్ నుంచి తనకు ఎప్పుడైతే వైస్ కెప్టెన్సీ పగ్గాలు అందాయో అప్పటి నుంచి ద కైండ్ ఆఫ్ బ్యాటింగ్ హీస్ ప్లేయింగ్ అండ్ అప్పటి నుంచి తను ఆడే విధానం చూస్తే హీస్ బీన్ సెన్సేషనల్. ఆ లాస్ట్ సిరీస్లో తన బ్యాటింగ్ చూసి అండ్ కరెంట్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో తన బ్యాటింగ్ చూసిన తర్వాత ఆ మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఒక ఇండియన్ ఫ్యాన్కి ఎప్పుడైతే విరాట్ కోహ్లీ స్టార్టింగ్ డేస్లో తను వచ్చాడో కొంచెం మెచ్యూర్డ్ అయిన తర్వాత తను క్రీజ్లో ఉంటే మ్యాచ్ గెలుస్తాం అనే భరోసా ఇచ్చేవాడు. ఆ భరోసాని గిల్ ఇప్పుడు ఇస్తున్నాడు, ఆ కాన్ఫిడెన్స్ని గిల్ ఇస్తున్నాడు అని నాకు అనిపిస్తుంది. ఆ మాట ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. హీస్ డెఫినెట్లీ రెడీ టు టేక్స్ విరాట్స్ ప్లేస్. నెక్స్ట్ శ్రేయస్ బోస్. వచ్చిన అవకాశాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడం ఎలా అనేది ఎవరైనా శ్రేయస్ అయ్యర్ని చూసి నేర్చుకోవాలి. అసలు ఇంగ్లాండ్తో సిరీస్లో విరాట్ కోహ్లీకి ఆ ఇంజరీ అవ్వకుండా ఉండుంటే శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ వచ్చుండేదే కాదు. హీ వాజ్ నాట్ ప్లేయింగ్ దట్ గేమ్. విరాట్ కోహ్లీ ఇంజరీ కారణంగా తను ప్లేయింగ్ 11లోకి వచ్చాడు. అండ్ ఆ గేమ్లో తను ఆడిన బ్రిలియంట్ ఆట తీరుని చూసి హీస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ దట్ వై ఈజ్ హీ బికమ్ అ పార్ట్ ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియన్ టీమ్ స్క్వాడ్ అండ్ వై ఈజ్ హీ బికమ్ ఇండియాస్ రెగ్యులర్ నెంబర్ 4 బ్యాటర్. అసలు తన గురించి బెస్ట్ థింగ్ ఏంటంటే హీ హాస్ బికమ్ అ వెరీ ప్రామిసింగ్ ప్లేయర్. స్పిన్ చాలా బాగా ఆడతాడు. ఇంతకుముందు షార్ట్ బాల్స్కి అవుట్ అయ్యేవాడు, బట్ హీ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ ఇప్పుడు షార్ట్ బాల్ వస్తే మాత్రం రెచ్చిపోయి ఆడుతున్నాడు. నిన్న మ్యాచ్లో కూడా హీస్ బిన్ బ్రిలియంట్. గిల్ అవుట్ అయ్యాక మ్యాచ్ కొంచెం ట్రిక్కీ అవుతుండే, ఇంకొక 2 క్విక్ వికెట్స్ పడి ఉంటే, బట్ తను అండ్ విరాట్ కోహ్లీ ఒక మంచి పార్ట్నర్షిప్ జోడించి ఇండియాని గట్టెక్కించారు. ఫైనలీ ఇండియా కలెక్టివ్గా ఒక టీమ్ వర్క్తో అద్భుతంగా ఆడి మ్యాచ్ ముగించింది అండ్ సెమీస్ బెర్త్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకుంది. నెక్స్ట్ మ్యాచ్కి ఇంకొక 1 వీక్ టైం ఉంది, అప్పుడు మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ గుడ్ బై, విల్ సీ యూ లేటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సైనింగ్ ఆఫ్.